ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త ఇళ్లను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. లబ్ధిదారులను అభినందించిన మంత్రులు ప్రభుత్వం పేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. గుంటూరులో ఎన్డీఏ కూటమి 12 పాలనలో దేశవ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సునీల్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, అమరావతి, పోలవరం రైల్వే జోన్తో పాటు ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. 2029లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అధ్యక్షతన పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం జరిగింది. కీలక అంశాలపై జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చావత్ బాజ్పాయ్, స్థానిక ఎమ్మెల్యే ఏవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. కౌన్సిలర్లు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై వివరణాత్మకంగా చర్చించగా అనంతరం అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. రామ్కోటిలోని బీసీ సాధికారత భవన్లో తెలంగాణ గంగపుత్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యంగా బీసీడీ గ్రూప్లో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని సమావేశం నిర్ణయించింది. ఈ మార్పుతో బీసీఏ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని వైరా బస్టాండ్తో పాటు ఇందిరమ్మ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని కల్కి చెరువు మరమ్మత్తు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 27,60,000 నిధులతో చేపట్టిన బొంగ మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి అనుగుణంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో బూత్ అధ్యక్షులు శ్రీ గుంజ శ్రీనివాస్ ముదిరాజ్ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బీజేపీ జిల్లా కార్యదర్శి సంగల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ గద్దె నితిన్ కుమార్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జూన్ 28 నుంచి జూలై 1 వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు, టైలు, బెల్టుల విక్రయం జరుగుతోందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫాతిమా హైస్కూల్ ఎదుట నిరసన చేపట్టిన నేతలు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి పాఠశాలలోని పుస్తకాల గదిని సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 35% పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు.